హాయ్ మళ్ళీ వచ్చాం మీ దుర్గాదేవి కేటరింగ్. ఈ రోజు మీరు చూడబోతున్నారు రొయ్యల బిర్యానీ, బాస్మతి బిర్యానీ. రొయ్యలతో బాస్మతి బిర్యానీ ఎలాగో చూడండి. ఇప్పుడు నేను వేసి అంటే గనక మసాలా సామాన్లు వేస్తున్నాను. అంటే ఎప్పుడు కూడా నేను మసాలా సామాన్లు మీకు వేయడం చూపించలేదు. ఒకసారిగా చూడండి. బిర్యానీ ఆకు, దాసిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాజికాయ అయితే కనుక చెదగొట్టిచ్చిస్తాను, అది చూపిస్తాను. పౌడర్ వేస్తాను. సొంపు, సాజీరా మొత్తం అన్నిని, మరాఠీ మొగ్గ, సొంపు, సాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి అంగోండి ఒక బేసన్లోకి వేసుకున్నాను. నేను మొత్తం మసాలా సామాన్లు అన్నీ కూడా బేసన్లోకి వేసుకున్నాను. గిన్నె పొయ్యి మీద ఎక్కించేసి డాల్డా, నేనైతే వేరుశనగ కూడా వాడతాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తాను, వేరుశనగ కూడా వేస్తాను. వేరుశనగ వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, బాగుంటుంది. కొంతమంది గానుగ నూనె కూడా వేస్తానంటారు, కానీ అవసరం లేదు. మీకు వేరుశనగతో నా ఫ్లేవర్ బాగా వస్తుంది. అంగోండి నేను చూడండి కూడా వేరుశనగ, డాల్డా కూడా నేను చాలా తక్కువ వాడతాను. శీతాకాలంలో డాల్డా ఎక్కువ వేస్తే రైస్ పెట్టేది. అంగోండి ఆయిల్ కూడా వేస్తాను చూసారా. వేరుశనగ వేస్తాను, ఆయిల్ వేస్తాను. తర్వాత నేను ఫస్ట్ ఏది వేస్తాను మీకు తెలుసు. నేను ఫస్ట్ ఆయిల్ కాగిపోయిన తర్వాత నేను స్టార్టింగ్ అగోండి జాజికాయ అని చెప్పాను కదా, పొడుగు కొట్టించేస్తాను. జాజికాయ పొడుగు కొట్టేస్తాను. అనుకోండి నేను ఫస్ట్ వేసేది కనుక పుదీనాకు వేస్తాను. ఎందుకంటే దానికి ఫస్ట్ పుదీనాకు వేస్తే ఆయిల్ ఫ్లేవర్ బాగా వస్తుంది. అగోండి తర్వాత ఉల్లిపాయ సీరికలు, ఉల్లిపాయ సీరికలు బాగా గోల్డ్ కలర్ రావాలి. ఉల్లిపాయ సీరికలు బాగా గోల్డ్ కలర్ వస్తే నిజంగా బిర్యానీ కమ్మదనం వస్తుంది. కొంతమంది టేస్టింగ్ సాల్ట్ అంటున్నారు చూడు, అది వెయ్యక్కర్లేదు మనం, ఉల్లిపాయ కలర్ వస్తేనే. తర్వాత ఉల్లిపాయ ఎగిపోయాక మసాలా సామాన్లు వేస్తున్నాను. ఎందుకంటే మసాలా సామాన్లు గమ్మును మాడిపోతాయి కదా, అందుకని నేను తర్వాత వేస్తాను. అవి వేసాక కొంచెం ఒక ఏగాక అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇంకోండి నేను అల్లం ఎప్పుడు అల్లం వెల్లిపాయ విడిగానే ఆడుకుంటాను, నాకు అదే అలవాటు. అదిగోండి అల్లం వెల్లిపాయ వేస్తాను. మీరు కలిపి కూడా వేసుకోవచ్చు సమానంగానే. అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేసాక అల్లం వెల్లిపాయ వేస్తాను. అది వేసాక అది ఏగుతున్నప్పుడే ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే టమాటా ముక్కలు వేస్తాను. టమాటా సీరికలు 4 ముక్కలకి వేసి టమాటా, పచ్చిమిరపకాయ కూడా ఎందుకు వేస్తానంటే లాస్ట్లో నేను టమాటాతో పాటుని పచ్చిమిరపకాయ స్టార్టింగ్ వేస్తే మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్, అందుకని. అగోండి పెరుగు తగినంత వేసుకోండి. పెరుగు, టమాటా, అగోండి మటన్ మసాలా, చికెన్ మసాలా మీకు ఆ బాక్స్లో చూపిస్తున్నాను అంతే అండి. వాడేస్తాను అనుకోండి, అవి కూడా వేస్తున్నాను. నేను వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాటి వల్ల కూడా ఫ్లేవర్ వస్తుంది. అగోండి మటన్ మసాలా, చికెన్ మసాలా. తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేస్తాను. అంగోండి చూడండి ధనియాల పొడి ఇవన్నీ బాగా ఎగుతున్నప్పుడు మనం రొయ్యలు నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ కారం వేస్తాను. రెయ్యలు నీళ్ళు ఉంటాయి కదా, రెయ్యలు మగ్గ పెట్టుకుంటాం కదా, రెయ్యలు పసుపు వేసి మగ్గ పెట్టాలి. ఆ నీళ్ళు తీస్తాం కదా, ఆ నీళ్ళు పాడు చేయకూడదు. ఆ నీళ్ళ వల్ల చాలా బాగుంటుంది బిర్యానీ. అక్కడ నేను ఆ నీళ్ళే వేస్తున్నాను. కొంతమంది మీకు చెప్పరు, నేను మీకు చెప్తున్నాను. బకెట్ కోసం వంకలు పెట్టొద్దు, బకెట్ పార్టీగా ఆ బకెట్ ఇచ్చారు, అందుకని అదే వాడుతున్నాను నేను. వాళ్ళు ఏది ఇస్తే అదే కదా వాడాలి. అగోండి ఫస్ట్ రెయ్యలు నీళ్ళు వేసాక మిగతా నీళ్ళు వేసుకుంటున్నాను. ఎందుకంటే రెయ్యలు మనకి ఎన్ని వచ్చాయో చూసుకుని తర్వాత మిగతా వాటర్ వేసుకున్నాను. కల్లుప్పు నేను చేతులతోనే వేస్తానని చెప్పాను కదా, కొలుసుకుంటాను. నాకు చేతి కొలతే. అగోండి కల్లుప్పు వేసుకున్నాక అగోండి మూత పెట్టేసుకుంటాను. తర్వాత ఏది వేసుకున్నారు, కొంచెం క్యారెట్ ముక్కలు ఉంటే వేస్తాను. వాళ్ళు తెలియక కోస్తారు, వేస్ట్ ఎందుకని చెప్పేసి వేస్తాను. రొయ్యల్లో క్యారెట్ వేయక్కర్లేదు. ఎసరు మరిగిపోయాక నేను సాల్ట్ చూసుకుంటున్నాను. మీకు కలర్ కోసం కొంచెం పసుపు వాడచ్చు, మనం కలర్స్ వాడక్కర్లేదు, పసుపు వేసుకుంటే సరిపోద్ది. అక్కడ నేను పసుపు వేస్తున్నాను. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. ఉప్పు సరిపోయాక మనం నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, బిర్యానీ SMS బాటిల్ చూడండి, రైస్ అగోండి నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఈ మరిగేటప్పుడే మనం పుట్టలోకి వేసుకోవాలి. నీళ్ళు దిగిపోయాక అప్పుడు రైస్ గిన్నెలోకి వేసుకుని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి కొంచెం వాటర్ ఉందనిపించుకొని మనం రెయ్యలు ముందుగా మగ్గబెట్టుకున్నాం కదా, ఆ మగ్గబెట్టుకున్న రెయ్యలు దీంట్లో వేసుకోవాలి. అగోండి చూపిస్తున్నాను మీకు చూడండి. అగోండి చూసారా వాటర్ ఎంత ఉందో, అంత వాటర్ ఉండగానే వేసేసుకొని కలిపితేనే బాగా దానికి బిర్యానీకి బాగా పట్టుకుంటారు రెయ్యలు. వేసి శుభ్రంగా కలిపేసి ఇప్పుడు మనం జాగ్రత్తగా కలుపుకుండి దగ్గరికి వస్తుంది కదా, రాగానే జాగ్రత్తగా కలుపుకుని దగ్గరికి వచ్చాక కింద అగ్గి పెడతాం కదా, మనం పొయ్యి మంటెడతాం కదా, పొలాలన్నీ లాగేసి దాని కింద నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు రేకేసుకొని దాని మీద బిర్యానీ రేకు మూత పెట్టేసుకొని కింద నిప్పులు ఉంటాయి కదా, పొలాలు తీస్తే నిప్పులు పైన వేసేయాలి, అగ్గేసేయాలి. అగ్గి అయిపోయిన తర్వాత బిర్యానీ అంతా చూద్దామా, చూద్దరు మీరు కూడా, మీకోసం ఇదంతా కష్టపడి తీస్తాను. అదిగోండి చూసారా రొయ్యల బిర్యానీ, బాస్మతి రొయ్యల బిర్యానీ ఎంత బాగుందో. ఇప్పుడు నేను వేసేది యాలకుల పొడి, నెయ్యి. నేను ఫస్ట్ వేసినా కూడా లాస్ట్లో కంపల్సరీ యాలకుల పొడి నెయ్యి వేస్తాను లాస్ట్లో కూడా.
చూసారు అంగోండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా పార్టీలో చాలా మెచ్చుకున్నారు అండి. చాలా బాగా వచ్చింది రైస్. ఎంత ముద్దుగా వస్తుంది సార్, ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో రైస్. మీకోసం పనిగట్టుకుని తీసాను ఫ్రెండ్స్ వీడియో. నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ నా వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. వాళ్ళు చూస్తున్నారు కానీ ఎంత మురిసిపోతున్నారు బిర్యానీ చూసి. చాలా బాగా వచ్చింది దేవి గారు, నిజంగా వంట మాస్టర్ అనిపించుకున్నారని అన్నారు. నిజంగా మీ అందరి దయ, దేవుడి దయ. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. నీళ్ళు మాత్రం ఒకటికి ఒక బకెట్కి బకెట్ పావు వేసుకోవాలి వాటర్, బాస్మతి కాబట్టి. మామూలుది అయితే బకెట్నర వేస్తాం. ఇది బాస్మతి బిర్యానీ కాబట్టి మనం బకెట్కి బకెట్ పావు నానబెట్టుకున్న రైస్ బకెట్ పావు. చూసారు ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. రొయ్యల బిర్యానీ, బాస్మతి రొయ్యల బిర్యానీ. చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి.